హాయ్ అండి. నేను మీ శ్రీవేణిల. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చూసారా మార్నింగ్ మార్నింగ్ పల్లెటూరు వాతావరణం అంటే ఎలా ఉంటుందో? ఇలాగే ఉంటుందండోయ్ పీస్‌ఫుల్‌గా. ఇదిగోనండి మా కన్నయ్య కూడా లేచేసాడు. కొంచెంసేపు ఆడితో అలా టైం స్పెండ్ చేస్తున్నాను. చూసారా ముసి నవ్వులు? ఇదిగోనండి ఇలా ఖచ్చితంగా బయటికి తీసుకెళ్లాల్సిందే. అది ఏ టైం కన్నా లేవనియండి పొద్దున్నే. అలా నేచర్‌ని లుక్ ఎయ్యకపోతే మా వాడికి మనశ్శాంతి ఉండదు. చూసారా పులుతూ ఎలా చూసేస్తున్నాడో బయటంతా వాతావరణాన్ని. అదేనండి అలాగ మార్నింగ్ కొంచెంసేపు వాడిని చూపించి, ఇదిగోనండోయ్ మా చాకో గాడిని అలా తీసుకుని బయటికి వాకింగ్‌కి వెళ్ళేసి వచ్చి, తర్వాత ఏముంది టీ పెడుతున్నానండోయ్. ఎవరికనుకుంటున్నారా? మా ఆయన గారికి. పొద్దున్నే టీ పడకపోతే కోపం ఊరికే వచ్చేస్తుంది. ఇంకేముందండి ఆయన టీ పెట్టించి, తర్వాత ఇదిగో ఇంట్లో వర్క్స్ అన్నీ ఇలా చేసుకుంటూ ఉన్నాను. తెల్లారిపోయింది. ఏం చేస్తాం? మన న్యూ మామ్స్ కష్టాలు ఏమీ చేయలేం మనం. పిల్లలు పడుకోరు, మనల్ని పడుకోనివ్వరు, ఆళ్ళు పడుకోరు. అన్ని పనులు అయ్యేటప్పటికేమో తెల్లారిపోతుంది. ఇంక గమ్మున ముగ్గు పెట్టేసి నా పనులన్నీ నేను చేసుకుంటున్నాను. నిన్న మీకు ఓ విషయం చెప్తానన్నాను. ఏంటనుకుంటున్నారా? ఇదిగోనండోయ్ ఇదే. మా కొబ్బరి చెట్టుకి వచ్చిందండోయ్. మీకు ఇదేంటి ఇంత వింతగా అనుకోవచ్చా? ఏం లేదండి. 6 సంవత్సరాల క్రితం నేనే ఏసిన చెట్టు. ఇదే ఫస్ట్ టైం వచ్చింది. అందుకని చిన్న ఎక్సైట్‌మెంట్ అంతే. త్వరగా రెడీ అయిపోయి పువ్వులు కోసేసుకుని, ఈ రోజున మంగళవారం కదా మరి. అందుకే పూజకి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ముందు తులసమ్మకి పూజ చేసేస్తున్నానండోయ్. అదేంటో మరి చిన్నప్పటి నుంచి అలవాటైపోయిందండి. అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగినందుకు అనుకుంటాను. పొద్దున్నే లేసి ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా పూజ చేసేసుకుంటే అదో మనశ్శాంతి ఉంటుంది. అదేంటో మరి. ఇదిగో తులసమ్మ తల్లికి అలా పూజ చేసేసుకొని, తర్వాత సూర్యదేవుడికి కూడా అలా దండం పెట్టేసుకుని సూర్యనారాయణ మూర్తికి అయిపోయింది. ఎవరు అనుకుంటున్నారా? అందగాడు మా ఆయన గారండోయ్. ఎక్కడికి వెళ్తున్నామన్నా? ఇదిగోండి ఇక్కడికే కొబ్బరి చెట్టు దగ్గరికి. ఇటు సైడు కర్ణాటక సైడు ఇలా వచ్చిందంటే ఖచ్చితంగా ఇలా పూజ చేసుకుంటారండోయ్. అది ఇక్కడ సాంప్రదాయం అంట. ఎక్కడుంటే అక్కడ వాళ్ళ సాంప్రదాయాలు పాటించేయటమే మనకు తెలిసింది. పూజ అయిపోయిన తర్వాత అలా దండం పెట్టేసుకుని, చల్లగా చూడమ్మా అని దండం పెట్టేసుకుని ఇంట్లో పూజ చేసేసుకుంటున్నానండి. అది అలా దీపం వెలిగించుకుని అందరికీ మంచి జరగాలి, అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పూజ చేసేసుకుంటున్నానండి. మార్నింగే వీడియో అప్లోడ్ చేస్తానన్నాను, కానీ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల త్వరగా అప్లోడ్ అవ్వలేదండి. అందుకే లేట్గా అప్లోడ్ అవుతుంది. ఏమనుకోకండి. ఇదిగోండి మీరు దండం పెట్టేసుకోండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.